మీడియా పాయింట్. భద్రాచలం నియోజకవర్గంలో రసాయనాలు వద్దు, మట్టి ప్రతిమలే ముద్దు అంటున్న పర్యావరణ ప్రేమికులు. దేశం మొత్తం వినాయక చవితి పండుగ హడావిడి మొదలైంది. తొలి పూజలు అందుకునేందుకు విఘ్నేశ్వరుడు సిద్ధమయ్యాడు. పల్లె నుండి పట్నం వరకు అత్యాధునిక హంగులతో వినాయక చవితి పందిళ్లు ముస్తాబు చేశారు. వివిధ రూపాలలో పార్వతీ తనయుడు భక్తులకు దర్శనమివ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. పర్యావరణాన్ని రక్షించాలనే నినాదంతో ప్రముఖులు, స్వచ్ఛంద సేవా సంస్థలు మట్టి గణపతిని పూజించాలని, పర్యావరణాన్ని రక్షించాలని, పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యతని చెబుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వినాయక చవితి నవరాత్రుల శోభ నెలకొంది. ఆదిదేవుడైన గణనాథుడికి పూజలు చేసేందుకు భక్తులు వినాయక మండపాలను సిద్ధం చేశారు. గణనాథుని మండపాలతో పల్లె నుండి పట్నం వరకు కోలాహలంగా మారింది. వివిధ రూపాలలో రూపుదిద్దుకున్న విఘ్నేశ్వరుడి ప్రతిమలు ఆకట్టుకుంటున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో గణపతి పందిళ్లు సర్వం సిద్ధం చేశారు ఇక్కడి పర్యావరణ ప్రేమికులు. డాక్టర్లు, ఉపాధ్యాయులు, స్వచ్ఛంద సేవా సంస్థలు పర్యావరణానికి ముప్పు కలిగించే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు, విషపూరిత రసాయనాలతో చేసిన విగ్రహాల వల్ల ప్రకృతికి ప్రమాదం పొంచి ఉందని చెబుతున్నారు. ముఖ్యంగా ఈ మట్టి విగ్రహాలు వాడడం వల్ల మీరు ఈ నీటికి కానీ, మన వాతావరణానికి కానీ, గాలికి కానీ ఏదైనా మేలు చేయాలనుకుంటే ఈ మట్టి విగ్రహాలతోనే సాధ్యం అది. ఎందుకంటే ఇప్పుడు వచ్చిన ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కానీ ప్లాస్టిక్ విగ్రహాల వల్ల పర్యావరణానికి హానికరం తప్పితే ఆ ప్లాస్టిక్ డిగ్రేడ్ అవ్వదు. అందరికీ నమస్కారం అండి. నా పేరు పి అపర్ణ, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్, బీసీ గర్ల్స్ హాస్టల్ భద్రాచలం. ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు. మన రాష్ట్రంలో అయితేనేంటి, వేరే రాష్ట్రాల్లో అయితేనేంటి, ఈ వినాయక చవితి పండుగని ఇదివరకు రోజుల్లో ఎలా చేసుకునేవాళ్ళు, పురాతన కాలంలో మట్టి వినాయకులను పెట్టి మంచిగా ఆకులతో దేవుణ్ణి పూజించి వాటిని నదుల్లో కలపడం వల్ల ఏమవుతుంది అంటే, మనకి వర్షాకాలంలో వేరే వేరే చోట్ల నుంచి వాటర్ మనకి వస్తూ ఉంటాయి కాబట్టి ఆ వాటర్ లో అన్ని మలినాలు, కలుషితాలు అన్ని కలిసిపోతాయి కాబట్టి వాటిని శుభ్రం చేయడానికి అన్నట్టు ఈ వినాయక చవితి పండుగ కూడా ఉపయోగపడుతుంది. కానీ మనం ఏం చేస్తున్నాం, ఈ రసాయనాలు, కెమికల్స్ కలిపినది, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో చేసిన వినాయకుళ్ళని పూజిస్తూ మనం ఇంకా ఆ కాలుష్యాన్ని ఎక్కువ చేస్తున్నాం. నా పేరు తోటమండరమ్మ. నేను భద్రాచలం మండల విద్యాధికారిగా పనిచేస్తున్నాను. మరియు అదేవిధంగా జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాల భద్రాచలం గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులుగా పనిచేస్తున్నాను. అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. మనము వినాయకుడిని మట్టితో చేసినటువంటి గణపతిని మాత్రమే పూజించాలి. ఎందుకు అనంటే పర్యావరణ హితం కొరకు మట్టి గణపతిని మనం అందరం కూడా పూజించాల్సినటువంటి ఆవశ్యకత అనేటువంటిది ఉన్నది. నా పేరు మురళి. నేను మదర్ తెరీసా చారిటబుల్ ట్రస్ట్ అనే ఒక స్వచ్ఛంద సంస్థ చైర్మన్ని. ముందుగా ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ప్రతి ఒక్కరు కూడా మట్టి గణపతులను పూజించి పర్యావరణాన్ని రక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉంది. ఎందుకంటే దేవుడు మనకిచ్చిన ప్రకృతిని, భూమిని, నీటిని, గాలిని అన్నింటినీ కూడా మనం ఈ రోజున ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అనే విగ్రహాలను ఉపయోగించి నిమజ్జనం చేయటం వలన నీరు కలుషితం అవుతుంది. నీరు కలుషితం అవటం వలన నీటిలో నివసించే జీవరాశులు చనిపోవడంతో పాటు ఆ నీటిని తాగటం వలన ప్రజలు తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నారు. దానితో పాటు ఆ నీటిని పంట పొలాలకి వాడటం వలన పంట నశించిపోయి అనేక రకమైన ఆర్థిక ఇబ్బందులు కూడా రావడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఏదైతే మనకి దేవుడు మంచి భక్తి శ్రద్ధలతో పూజించమని చెప్తున్నారో, పర్యావరణ శాస్త్రవేత్తలు కూడా మట్టి విగ్రహాలని వాడాలి, పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందని ఏ విధంగా చెప్తున్నారో దానిని అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా పాటించి పర్యావరణాన్ని రక్షించాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. నమస్కారం అండి. నా పేరు గాదే మాధవరెడ్డి, పర్యావరణ పరిరక్షణ ప్రేమికుడిని, భద్రాచలం. ముఖ్యంగా యావత్ మీడియా ప్రేక్షకులందరికి కూడా ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు. వినాయక చవితి అనగానే మనకు గుర్తొచ్చేది ముందుగా విగ్రహాలు. ఆ విగ్రహాలు తయారు చేసి మన పర్యావరణాన్ని కలుషితం చేసే పరిస్థితి ఏర్పడదు. కాబట్టి మనకి ఏవైతే రసాయనానికి సంబంధించినటువంటి విగ్రహాలు ఉన్నాయో ఆ విగ్రహాలని మనం పూజించటం, అలాగే ఆ 9 రోజుల తర్వాత నిమజ్జనం చేయటం అనేది ఒక ఆనవాయితీగా వస్తూ ఉన్నది. సరే, ఇప్పుడు
ఆ రసాయనాలకి సంబంధించినటువంటి విగ్రహాలని పూజించేటప్పుడు మనం అనారోగ్యానికి గురవుతాం. అదే పరిస్థితుల్లో ఆ తదనంతరం వాటిని గోదావరిలో కానీ, చెరువులో కానీ, సముద్రాల్లో కానీ మనం నిమజ్జనం చేసేటప్పుడు చాలా పరిస్థితుల్లో వాటిల్లో ఉండేటువంటి రసాయనాల వల్ల క్యాన్సర్ బాధితులు పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి, పడుతున్నాయి కూడా. నా పేరు సోమశేఖర పరిమి, సిరి మెడికల్ నుంచి భద్రాచలం కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడిని. రాబోయే 4-5 రోజుల్లో వినాయక చవితి గణపతి నవరాత్రులు మొదలవుతున్నాయి. పల్లెపల్లెలా వాడవాడలా వినాయక విగ్రహాలకి పందిళ్ళేసి నవరాత్రి ఉత్సవాలని 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఘనంగా జరుపుకుంటున్నారు. ఇటీవల పోటీలు పడిపోయే భారీ భారీ విగ్రహాలు అందాల కోసం కృత్రిమంగా సృష్టించిన రసాయనాలతో పైపోతల వలన పర్యావరణ సమతుల్యత, జీవరాశుల మనుగడ దెబ్బతింటుందని చెప్పుకోవచ్చు ఈ సందర్భంగా. కానీ ప్రతి ఒక్కరు కూడా వినాయక చవితిని పురస్కరించుకొని మట్టి గణపతిని పూజించాలి, పర్యావరణ సమతుల్యం కాపాడాలనేది గత కొద్ది సంవత్సరాల నుంచి కూడా చాలా మంది కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.